నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలమ్మా. గురుగారు, 2025లో తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి, లేదా ఉద్యోగ పరంగా, బిజినెస్ పరంగా, లేదా కళ్యాణ పరంగా, లేదా సంతాన పరంగా, విద్యా పరంగా గురుగారు. మా పిల్లలు చదవట్లేదు అన్న వాళ్ళకి అసలు ఏం చెప్తారు గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ తులారాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ఇప్పటివరకు వీళ్ళకి 12లో కేతు సంచారం చేస్తూ ఒకసారి ఏకాదశంలోకి జూన్ నుంచి, తర్వాత రాహు కూడా వీళ్ళకి రాబోయేటువంటి జూన్ నుంచి పంచమస్థాన సంచారం, శని షష్ఠస్థాన సంచారం, గురువు వచ్చేసి భాగ్యస్థాన సంచారం. ఈ సంచారాన్ని తులారాశి వారు చూస్తున్నట్టయితే ముఖ్యంగా పంచమంలో రాహు ఉండటం వల్ల కొత్తదైనటువంటి వ్యాపారాలు మొదలు పెడదాం అనుకుంటారు, కుంటుపడే అవకాశం ఉండొచ్చు. లేదైనా మెల్లిగా వెళ్దాము అనడం ఒక మెట్ట ఆగటం, వెళ్దామనడం ఒక మెట్ట ఆగి అట్లా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత కొంత ఆలోచన ధోరణి ఏంటంటే వీళ్ళు ఏదైతే మొదలు పెడదాం అనుకుంటారో పూర్తిగా దానికి సంబంధించిన ఆలోచన ధోరణి పెట్టుకోవడం మంచిది. అంతే తప్ప ఇప్పుడు ఆలోచన చేసి మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో ఆలోచన రావటం, మళ్ళీ మారటం ఇలాంటివి పెట్టుకోవద్దు. తర్వాత గురువు వీళ్ళకి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే గురువు యొక్క దృష్టి పంచమ జన్మం మీద ఉంది కాబట్టి, జన్మరాశి మీద ఉంది కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. ఏదైనా పనులు మొదలుపెట్టినా దైవికమైన ఆరాధనలు కానీ, దైవికంగా వీళ్ళకి బలం ఉంది. తర్వాత కేతు 11లో ఉండటం వల్ల కొంత ఆకస్మికమైనటువంటి లాభాలు కలగటం, అనుకున్న రీతిలో కన్నా వీళ్ళకు ఎక్కువ రెట్టింపు ఆదాయం కానీ, లేకపోతే వనరులు కానీ ఏర్పడటం, మళ్ళీ సభాగౌరవ మర్యాదలు పెరగటం. తర్వాత శని కూడా వీళ్ళ షష్ఠస్థానంలో ఉండడం, దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు, వ్యాధుల నుంచి కొంతవరకు నయం కావటం. తర్వాత వీళ్ళకి ఏదైనా కూడా కొన్ని లాభాలు చేకూరటం, ఇవన్నీ శని కూడా యోగప్రదంగా ఉన్నాడు వీళ్ళ కారులో ఈ యొక్క తులారాశి వారికి. కాబట్టి తులారాశి వారు ఆలోచన ధోరణి పోయిన ఏదైతే ఉగాదికి ఉందో ఆ ఉగాది నుంచి ఇప్పుడు కొద్దిగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ యోగదాయకంగానే ఉన్నాయి. దాదాపు ఒక రాహు మినహా మిగతా అన్నీ కూడా బాగున్నాయి. రాహు ఒక్కడే పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత వీళ్ళకి శరీర రుగ్మతలు కానీ, ఆందోళనలు కానీ, లేదైనా ఒకటే పని 1-2 సార్లు ఆలోచన చేయటం వల్ల కొంత స్థిరమైన అస్థిరత, అంటే బుద్ధిబలంలో అస్థిరత ఏర్పడటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అది ఒకటే మించి మిగతా అనుకూలంగా ఉన్నాయి అన్నీ కూడా. ఈ ఉగాది చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి, తులారాశి వారికి. ఇంకా చెప్పాలంటే ఈ తులారాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ యొక్క గ్రామదేవత ఆరాధన కానీ, ప్రతి ఆదివారం ఏదైనా గ్రామదేవత దగ్గరికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవటం లాంటివి చేస్తే సరిపోతుంది. ఇంకా వీళ్ళ జాతకంలో కూడా యోగదాయకం ఉందా లేదా, మహర్దశ అంతర్దశానాథులు అవి చూసుకోవాలి. తద్వారా ఇదైతే గోచారం అయితే అద్భుతంగా గోచరిస్తుంది. సహకరించేవారు ఎక్కువ ఉండడం, అడ్వైస్ తీసుకోవటం, పెద్దల అనుగ్రహం ఉండటం, గురువు అనుగ్రహం ఉండటం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి తులారాశి వారికి. కాబట్టి వ్యాపారస్తులకు కూడా యోగదాయకమైనటువంటి వ్యాపారం, పోటీతత్వం ఉంటుంది వ్యాపారంలో కూడా. ఇదివరకు కానీ ఇప్పుడు పోటీతత్వం పెరగటం, ఆ పోటీలో వీళ్ళు నిలబడటం, ఎంత పోటీ వచ్చినా వీళ్ళ సత్తా సామర్థ్యం చూపించడం, ఆత్మవిశ్వాసంతో మెలగటం. తర్వాత ఎవరు ఎన్నన్నా ఎన్ని మాటలన్నా వీళ్ళు పక్కన దులుపుకొని వెళ్ళిపోవటం, అది వీళ్ళకి మంచి లక్షణంగా ఉండటం. సహనం, ఓర్పు లాంటి లక్షణాలతో ముందరకు వెళ్ళటం, ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క ఉగాదిలో కూడా. ఓకే గురుగారు, తులారాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.